బందర్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు గారు ముగ్గురు మిత్రులు. వారిది ఒకే బాట, ఒకే మాట. వారిలో ఎవరు ఏమి చేసిన మిగతా వారంతా అందులో ఉండేవారు. అలాగే విజయబాళ్, చెరుకుపల్లి వెంకటప్పై, డాక్టర్ ఘంటసాల సీతారామ శర్మ, శివరావు గారు మిత్రత్రయం. ఆంధ్రరత్న భవనంలో కొంతకాలం తర్వాత శర్మ గారి ఇంటి వద్ద అందరూ చేరేవాడు. అందులో ఇప్పుడు మా 4 స్టవ్లపై 2 చిన్న స్టవ్ కొనుక్కున్నాం. ఇలా 2 బర్నరే ఉంది. ఇంతమంది నేను వండలేదు. మా అమ్మ కూడా కన్ను ఆపరేషన్ అయింది కదా, బాగానే ఉంది. సరే నేను ఒక రోజు ఇక్కడ, ఒక రోజు అక్కడ, మధ్యలో వాళ్ళు రోజు చిలుకూరు వెళ్ళి వచ్చారు. 2 రోజులు అమ్మాయి హాస్పిటల్ దగ్గర ఆంధ్రరత్న భవనంలో కొంతకాలం అనంతరం శర్మ గారి ఇంటి వద్ద చేసేవారు. బందర్లో కృష్ణారావు గారి దర్బార్ వలె ఉండేది. దీనిలో శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారు, చెళ్లపెళ్ల వెంకట శాస్త్రి గారు, కౌతా శ్రీరామ శాస్త్రి గారు మొదలైన పెద్దలందరూ ఉండేవారు. ఇక పిన్నల సంగతి చెప్పక్కల. వీరి గోష్ఠిలో రాని సంగతులు ఉండేవి కావు. ఈ సభను గూర్చి పాటిబండ అప్పారావు ఇలా చెప్పారు. మా పుణ్యంబున నేగుదెంచ శివరామ ప్రజ్ఞుడీయురు దుర్వ్యాపరంబుల మాన్పగా దళచి సారస్వాదు సారస్వతాద్యోపన్యాసముడిచి మైమరువ చేయు నిత్యము శర్మ సోపాంతంబుల మారు మ్రో నటులెంతోన్ ప్రేమ సంధిల్లగ మాకొక ముచ్చటైన సభ మానిత సత్కవిలోక పండితానీక సమాదృతంబును వినీత సుహృద్వరసేవితంబున ప్రాకట పండితేంద్ర శివరామ కవీంద్ర పవిత్ర వాక్సుధా సీకర సిక్తమైన సభ చిన్నది అన్నది శర్మ ఇంటిలో శివరావు సేకరించిన పూర్వ చారిత్ర వృత్తాంత మహిమంబు వినుతు కొంత జటిల సీతారామ శాస్త్రి నిర్మిత కావ్య టీకార్థములు ముచ్చటించి కొంత వాదంబులరస్ పద్యముల్ వినగోరు వెంకటప్పయ్య మాట వినుతు కొంత పండిత గోష్ఠిలో ప్రముఖుడై శర్మ గారొనరించు తర్కము వినుతు కొంత సన్నిధానము కోరి వేసరకవచ్చు అప్పరాయని వాక్యంబులరసి కొంత వేద సంగీత సాహిత్య వీధులందు సంచరించుతుండెదము మా సభల యందు. అని 8/12/1938 రాశారు. శర్మగారు అంటే ఘంటసాల సీతారామ శర్మగారు సహకార ఉద్యమంలో, పురపాలక సంఘ వ్యవహారాలు, హరిజనోద్యమంలో అధికంగా కృషి చేసి చెరసాలకు వెళ్ళిన దేశభక్తి. శర్మగారిది మా ఘంటసాలే. వరసకు ఆయన మాకు మామగా
విజయవాడ వచ్చినప్పుడల్లా గొట్టిపాటి బ్రహ్మయ్య గారు నేను వారి ఇంటికి వెళుతూ ఉండేవాడు. తద్వారా శివరావు గారి పరిచయం ఏర్పడి శర్మగారు వెంకటప్పయ్య గారు ఇహలోక యాత్ర చాలించారు. వెంకటప్పయ్య గారు వకీలు. మా అల్లుడు శివరామకృష్ణ దేశీ కవితా మండలి విజయవాడలో తర్వాత నేను తరచుగా శివరావు గారి ఇంటికి వెళుతూ ఉండటం వల్ల పరిచయం మైత్రిగా వీరింటికి తరచుగా జయంతిపురం రాజా, వాసిరెడ్డి దుర్గా సదాశివేశ్వర ప్రసాద్, డాక్టర్ గూడూరి నమశివాయ గారు మొదలైన వాడు వస్తూ ఉండే. సాయంకాల సమయంలో నేను వెళ్తూ ఉంటా. దేశోద్ధారక రచన వీరి వద్దనున్న భారతి సంపుటాలు నాకిచ్చి తోడ్పడ్డా. ఇంకా పిక్కు సంగతులు వారి గురించి చెప్పారు. వారి చేతనే దానికి పరిచయం వ్రాయించారు. ప్రభుత్వం వారు నాకు చేసిన సన్మానం సందర్భంగా వారు వచ్చి ప్రసంగించి నా ఎడల అభిమానాన్ని చూపారు. లజపతి రాయ్ చరిత్ర వ్రాత ప్రతిభిని కొన్ని మార్పులు సూచించి నన్ను ప్రోత్సహించారు. నేను రెండవసారి దేశోద్ధారకుని గారి చరిత్ర వ్రాసినప్పుడు కూడా నాకు కొన్ని సలహాలు ఇచ్చి సాయపడ్డా. లజపతి రాయ్ చరిత్ర, ఘంటసాల చరిత్రలో వారి రచనలు కొన్నింటి నేను ఉపయోగించుకోవటం మూలం వారికి కృతజ్ఞత ప్రకటించి జీవిత చరిత్ర రచనలో మీ సాహితీ కృషి పరాకాష్ఠ చెంది దేశ ప్రజల చిత్తవృత్తులలో వచ్చిన మార్పుల గురించి ప్రధానంగా రాజకీయ భక్తి యుగం తర్వాత జాతీయ భావయుగం, ఆ తర్వాత గాంధీ యుగం, స్వరాజ్యం వచ్చిన తర్వాత గాంధీ ఆదర్శాలను వదిలేసి ధనానికి ప్రజలు ఎలా పతనం చెందారు రాయమంటారు. వివరంగాన ఇది కొంతవరకు సత్యమే. అసలు విషయం పూర్వకాలంలో పరలోక చింతనతో ఇహలోక యాత్ర చేసేవారు. నేడు ఇహలోక సౌఖ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతుందని కొందరి భావం. సభ్యులుగా ఉండిన సంఘాలు అంటే ఎవరు? శివరావు గారు. సమావేశాలు, విజ్ఞాన చంద్రికా మండలి సభ్యుడు, ఆంధ్ర కోఆపరేటివ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, 57 పారిభాషక పద నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పరిచిన గ్లాసరీ కమిటీ సంపాదక సభ్యుడు, దాని ఉపసంఘం అధ్యక్షుడు, హైదరాబాద్ శాస్త్ర విజ్ఞాన చరిత్రల తెలుగు అకాడమీలో సంపాదక సభ్యుడు, 1964 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి అనువాద సంఘం సభ్యుడు. అలాగే సంపాదకుని వివరణ. నాన్నగారు సభలు సమావేశాలు అరుదుగా వెళ్ళేవారు. చేసిన ప్రసంగాలు కూడా చాలా తక్కువే. ఇది సరికాదు. నాన్నగారి దినచర్య పుస్తకంలో తాము వెళ్ళలేదని ఏదో ఒక సభకి ప్రధాన వ్యాసాన్ని ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారు సమర్పించారు. ప్రాచీన యుగంపై ఆచార్య ఊరుగంటి రామచంద్రయ్య, మధ్య యుగంపై ఆచార్య ఆర్ నరసింహారావు, ఆధునిక యుగంపై శ్రీ దిగబల్ వెంకట శివరావు ప్రసంగించారు. డాక్టర్ ఎం రాధాకృష్ణ శర్మ సమీక్షకులుగా వ్యవహరించారు. ఆ రోజు ఈయన వెళ్ళలేదుట ఊరికేపడి. ఇది సరికాదు. నాన్నగారి దినచర్య పుస్తకంలో తాము వెళ్ళలేదని, సాయంత్రం టీవీలో తమను సన్మానించినట్లు కూడా వచ్చిందని, తమ మనుమల ద్వారా తెలిసిందని వ్రాసుకున్నారు. శివరావు గారి జ్ఞాపకాలు రికార్డు చేసిన సంస్థ. ఈ సమాచారం వారి జ్ఞాపకాలు 3వ భాగంలో 249 పేజీలో. అందు వ్రాయని మరొక సమాచారం వారి చేతి వ్రాత చిత్తప్రతుల నుంచి ఇక్కడ పొందుపరచారు. 6/5/1988 దినచర్య పుస్తకాలు డైరీలో సంబంధించిన ఒక చిత్తు వ్రాత ప్రతి. శివరావు గారు ఇలా రాసు: ఫిల్మ్ డివిజన్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వారు భారత స్వాతంత్రోద్యమంలో ఆంధ్రదేశం వహించిన పాత్ర గురించి ఒక డాక్యుమెంటరీ చిత్రం చేయటానికి స్క్రిప్ట్ తయారు చేయించారని బొంబాయిలో వారి ప్రతినిధిగా పనిచేస్తున్న జ్ఞాపతి నరసింహారావు గారని ఆయన నన్ను అడిగి కొన్ని నా సందేశాలు రికార్డు చేయటానికి హైదరాబాదు వచ్చారని ఫోన్ చేసి తాను విజయవాడ వెళుతున్నానని
నిన్న సాయంకాలం వచ్చిన ఇంటర్వ్యూ ఎప్పుడు చేసేది నిర్ణయించుకోవచ్చని మా అబ్బాయి వెంకటరత్నం ఆయనకి చెప్పారు. నరసింహారావు గారు సాయంత్రం 5 గంటలకు మర్నాడు 10 గంటలకు వస్తామన్నారు. నేను భోంచేసి సిద్ధంగా ఉన్నా. 1:30కు నరసింహారావు గారు సినీ కెమెరా, మైక్రోఫోన్, ట్రైప్యాడ్, 3 మనుషులతో వచ్చిన గదిలో కెమెరా సెటప్ చేశారు. ఈ విషయంలో నా వల్ల మీకు కావాల్సిన సందేశం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ భారతదేశ స్వాతంత్రం సంపాదించడానికి కూర్చిన స్టేట్మెంట్ రికార్డు చేయదలిచామన్న. అయ్యా, కాంగ్రెస్ దేశ స్వాతంత్రం సంపాదించాలా? బ్రిటిష్ సామ్రాజ్యం వారు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశ ప్రభుత్వాన్ని నిర్వహింపలేక డొమినియన్ స్టేటస్ అధినివేశ స్వరాజ్యం ప్రసాదిస్తూ శాసనం చేశారు. గాంధీ మహాత్ముని ఉద్దేశానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని ఇండియా, పాకిస్తానుగా విభజించి ఈ స్వరాజ్యం ప్రసాదించి దీనికి గాంధీ గారి శిష్యులై జవహర్లాల్ పటేల్ గాంధీ గారిని త్రోసిరాజని అంగీకరించారు. అందువల్ల మీరు కోరే విధంగా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు ఆయన, అయ్యా, హైదరాబాద్ గవర్నర్గా పనిచేసిన శంకర్ దయాళ్ శర్మ గారు రాసి పంపిన జాబితాలో మీ పేరు ఉంది. ఈ డాక్యుమెంటరీలో మీ స్టేట్మెంట్ ఉంటే గాని సమగ్ర గ్రంథం కానందువల్ల వచ్చారు. ఎలాగైనా కాంగ్రెస్ ఉద్యమం వల్లనే స్వాతంత్రం వచ్చింది కదా, ఆ ప్రకారం స్టేట్మెంట్ ఇవ్వండి అని బతిమాలసాయి. నేను అంగీకరించి నా మనవరాళ్ల కమలాశ్యామల ఈ సంభాషణ అంతా వింటున్నాడు. అతడు చాలాసేపు నన్ను బతిమాలాడు. నా కుర్చీ దగ్గరకి కింద కూర్చున్నాడు. నేను చరిత్ర పరిశోధకుడు, చాలా గ్రంథాలు వ్రాసా కనుక సత్య చరిత్రకు విరుద్ధంగా స్టేట్మెంట్ ఇవ్వజాలని ఖచ్చితంగా. అప్పుడు నరసింహం గారు ఆశాభంగమయ్యి సినీ కెమెరా, మైక్రోఫోన్ తీసుకొని కోదాడ నారాయణరావు గారి ఇంటికి బహుశా ఆయన కోరిన విధంగా నారాయణరావు గారు స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. రాజీవ్ గాంధీ హయాంలో ఇందిరా కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ అని అసత్య ప్రచారం చేస్తూ సుభాష్ చంద్రబోస్ గారి పాత్రను గురించి ఏ విషయం ప్రచారం చేయ మోతీల్ గారి ధర్మదినం, కాంగ్రెస్ చరిత్ర ఘట్టాలు, దండి యాత్ర దూరదర్శన్లో చూపి రాజీవ్ గాంధీ అందులో పాల్గొన్న అసహ్య ప్రచారం చేశారు. కాపీరైట్ ఉల్లంఘన శివరావు గారు 1941 ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర సంకలనం చేసి 3వ కూర్పుగా ప్రచురించిన సంగతి సుపరిచితం. ఈ పుస్తకానికి పూర్వ ముద్రణ 2/38/69లో 18. ఆ ముద్రణలే కాక వీర స్వామయ్య గారి యాత్ర దినచర్యగా యాజ్ ఎ జనరల్ చేతి వ్రాత ప్రతి 1 ప్రాచ్యలిఖిత పుస్తక భండాగారంలో ఈ విషయాలు తెలియజేస్తూ తమ పీఠికలో శివరావు గారు ఈ 3వ కూర్పు ప్రకటించడానికి వారు పడిన శ్రమ, ఈ కూర్పులో తాము చేర్చిన రూట్ మ్యాప్, అనేక ఫుట్ నోట్స్, పారిభాషిక పదాల అనుబంధం మొదలైన ప్రత్యేకతలు వివరించారు. 1973లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం ఏనుగుల వీరాస్వామి జర్నల్ కాశీయాత్ర చరిత్ర అని ఇంగ్లీష్లో ప్రకటించి ఈ ఇంగ్లీష్ కూర్పులో తెలుగు 3వ కూర్పులోని కొన్ని విశేషాలు తమ అనుమతి పొందకుండా చేర్చారు. శివరావు గారు 75లో సివిల్ కోర్టులో దావా వేశారు. ఆ కేసులో శివరావు గారి వాంగ్మూలం 14 పేజీలు చెప్పిన సమాచారం చాలా ఉంది. ఇక్కడ బహుక్లుప్తంగా కొన్ని బిందువులు తాము సంపాదకుని గ్రంథ స్వామ్యం చట్టం కింద నమోదు చేసుకున్నామని మొదటి 2 కూర్పుల్లో కానీ చేతి వ్రాతల జర్నల్లో లేనటువంటి కొన్ని ప్రత్యేకతలు, విశేషాలు తాము సంకలనం చేసిన 3A కూర్పులోనే ఉన్నటువంటివి. ఆ రూట్ మ్యాప్ తయారు చేసిన ప్రకటించిన తెలుగులోని మ్యాప్ను
ఇవ్వకుండా మ్యాప్ను మాత్రం ఇంగ్లీష్ కూర్పులో చేర్చారని చెప్పడానికి రుజువుగా తాము తెలుగులో ప్రయాగ బదులు అలహాబాద్ అని ఇచ్చింది. ఇంగ్లీషు కూర్పులో కూడా అలహాబాద్ అని చూపారని తమ మూడవ కూర్పులోని తప్పులను కూడా తప్పొప్పుల పట్టిక చూడకుండా ఇంగ్లీష్ కూర్పులో నకలు చేశారని ఇంకా చాలా విశేషాలు రుజువులతో వాంగ్మూలం ఇచ్చారు. ఇది కూడా ఇంటర్నెట్లో ఉంది, కావాలంటే ఆప్తవాక్యం. మతం మన మతం సంస్కృతి. అది కొంచెం చిన్న అక్షరాల్లో ఉన్నా కొంచెం పెద్ద చేసి చదువుతా, దాంతో మనం ఆపుతాం, అయిపోతుంది. ఇవాళతో వీరి పుస్తకం పూర్తయిపోయింది. ఏది నా సాహిత్య జీవితం దిగవలివ. ప్రస్తుతం కొందరు ఆంగ్లేయ విద్యా పారంగతులు, ఆంగ్లేయ నాగరికతలో పుట్టి పెరిగిన వారు, అన్యమతం ధర్మాలను సాంస్కృతిక విలువలను సరి అయిన అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో విమర్శిస్తూ ఉంటారు. ఇటీవల జర్మనీ, ఇంగ్లాండ్, రష్యా, అమెరికా దేశాల్లో మన సంస్కృతి సంప్రదాయాలను గురించి, దేశ చరిత్రల గురించి, వేదశాస్త్ర పురాణాల గురించి, నీతి శాస్త్రాలను గురించి జరిగిన పరిశోధన ప్రకటించిన వ్యాస గ్రంథాల సంగతి ఈ వీరు ఎరగరు. పాశ్చాత్య ప్రకృతి విజ్ఞాన శాస్త్ర విద్యావేత్తలు ఆధ్యాత్మిక విషయాలు జోడి పరిశోధనలు చేస్తున్నట్లుగా వారి రచనల వల్ల మనకి తెలుస్తుంది. మన చరిత్రకారులు, తత్వవేత్త అనుసరింపాల్సిన మార్గమి అని దేశానికి హితం. దిగవల్లి వెంకట శివరావు సుప్రసిద్ధ పరిశోధకులు, అగ్రశ్రేణి చారిత్రక సారస్వతవేత్త. ఇది ఆప్తవాక్యంగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలు ప్రచురింపబడి పుత్తూరు వెంకటేశ్వరరావు గారి సంపాదకీయ పత్రిక. దిగవల్లి వెంకట శివరావు గారి జీవితం, ఆయనలో ఎప్పుడు చదివారు, ఎప్పుడు పుట్టారు, ఏం చేశారు, వారొక్కసారి వారి మళ్ళీ ఫోటో చూసి ఇవాటితో దీనికి తుది వాక్యం పలుకుతున్నా. ఈ 14వ ఎపిసోడ్తో చారిత్రక పరిశోధకులు, న్యాయవాది అయిన శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి నా సాహిత్య జీవితం పుస్తకం పూర్తవుతుంది. రేపటి నుంచి, రేపు స్వాతంత్ర దినోత్సవం కనుక పొద్దునంతా కార్యక్రమం ఉంటుంది, మా గుళ్ళో కార్యక్రమం పెట్టుకున్నాం. రేపు సాయంకాలం ఇప్పుడు వీలైనప్పుడు కొత్త విషయంలోకి వెళ్తాం. దిగవల్లి వెంకట శివరావు కాకినాడలో 1898 ఫిబ్రవరి 14 జన్మించారు. అంటే 1997కి ఆయనకి శత జయంతి కూడా అయిపోయింది. ఎవడు పట్టించుకున్న నాథుడు లేడు. 97 అంటే 2, అది 3, ఇవి 28 ఏళ్ళు అయిపోయింది. అంటే 128 ఏళ్ళు ఇప్పుడు ఆయన. తర్వాత చదువు BA/BL రాజమండ్రి వీరేశలింగం హై స్కూల్ 1910 నుంచి 1916. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజ్ 1916 నుంచి 24. మద్రాసు లా కాలేజీ 1920 నుంచి 22. విజయవాడలో ప్రముఖ న్యాయవాది 1922, 1970. అంటే పెదవాళ్ళు న్యాయవాది వృత్తి ప్రారంభించి కూడా 100 ఏళ్ళు అయిపోయింది. 22కి అయిపోయింది. ఇది 25, 103వ సంవత్సరం. అలాగే వీరు అలనాటి తెలుగు రచయిత. ఆయన 70 దాకా, అంటే 58 ఏళ్ళు 48 ఏళ్ళు న్యాయవాదిగా బెదవాళ్ళపై. అలనాటి తెలుగు రచయితలలో అగ్రగణ్యులు, చరిత్ర పరిశోధకుడిగా గుర్తింపబడ్డారు. 1928 నుంచి 1992
సుమారు 60 పుస్తకాలు రచించారు. వాటిలో 45 ప్రచురింపబడి వ్యాసాలు సుమారు 300 వివిధ పత్రికలలో 1923 నుండి 88 వరకు ప్రచురిత. స్వతంత్ర సమరాలలో వీరి మీద 1930-33 మధ్య 2 సార్లు బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహపు కేసులు పెట్టి 59లో వీరు ఆఫ్రికా జాతీయోద్యమం అనే పుస్తకాన్ని భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేత ఆవిష్కరించారు. 59 66లో రాష్ట్ర ప్రభుత్వం చేత సన్మానింపబడ్డారు. బ్రిటిష్ ఇండియా యుగం 18-19 శతాబ్దాల నాటి చరిత్రలు వీరి ప్రత్యేకత. 60లో రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన తెలుగు పరిభాష గ్లాసరీ నిఘంటువు సంకలన సభ్యులు, గ్లాసరీ కమిటీ సభ్యులు. వారి రచనలు, వ్యాసాలు అనేక చరిత్ర పరిశోధకులు PhD పొందటానికి తోడ్పడి. ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర వీరి పరిశోధనా పట్టిమకు నిదర్శనం. మరణం భోపాల్ మధ్యప్రదేశ్లో 1992 అక్టోబర్ 3న వారు మరణించారు. ఎడిటర్ డాక్టర్ దిగవల్లి రామచంద్ర, ఈయన 1943లో పుట్టారు. MSc IARI సాయిల్ సైన్స్లో, PhD అగ్రానమీలో చేశారు. విశ్రాంత AGM బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయన రిటైర్ అయ్యారు. 2015 తమ తండ్రి గారి అప్రచురిత గ్రంథాల సంకలనం చేసి ప్రకటిస్తూ ఉన్నారు. వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. మళ్ళొక్కసారి ఇవాల్టితో 12 ఎపిసోడ్లతో ప్రముఖ చారిత్రక పరిశోధకులు, న్యాయవాది అయినటువంటి శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి నా సాహిత్య జీవితం పూర్తయిపోయింది. రేపు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో అందరి దగ్గర సెలవు తీసుకుంటూ కొత్త పుస్తకం రేపటి నుంచి ప్రారంభిస్తాం.